ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. 3 ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం 3 వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. దీంతో ఎప్పటి నుంచో ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయా నోటిఫికేషన్లో ఈ ఉద్యోగాలకు ఎప్పటిలోగా దరఖాస్తు చేసుకోవాలి, ఎన్ని ఉద్యోగాలున్నాయి, ఇతర వివరాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీపీఎస్సీ విడుదల చేసిన 3 నోటిఫికేషన్లో ఒకటి వ్యవసాయ శాఖలో 10 అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాల నియామకానికి కాగా, మరొకటి దేవాదాయ శాఖలో 7 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ఇంకొకటి భూగర్భ జల శాఖలో 4 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కేటగిరీ ఉంది. ఈ 3 కేటగిరీల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే తేదీలు, ఇతర వివరాలను కూడా ఏపీపీఎస్సీ ప్రకటించింది. మరోవైపు ఆయుష్ సేవలను మెరుగుపరచడానికి 358 మంది వైద్య సిబ్బందిని నియమించనున్నారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉద్యోగాల భర్తీకి మొత్తం 3 నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. వ్యవసాయ శాఖలో మొత్తం 10 అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనుండగా, ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ నెల 19 నుంచి సెప్టెంబర్ 8 వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. అంతేకాదు, దేవాదాయ శాఖలో కూడా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ మేరకు 7 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఉన్నవారు ఈ నెల 13 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అలాగే భూగర్భ జల శాఖలో కూడా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు 4 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఈ నెల 13 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలను, జాబ్ నోటిఫికేషన్ను ఏపీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పి రాజాబాబు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించారు. మరోవైపు రాష్ట్రంలో ఆయుష్ సేవలను మెరుగుపరచడానికి ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఆయుష్ మిషన్ NAM కింద 358 మంది వైద్య సిబ్బందిని నియమించనుంది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో వీరు సేవలు అందిస్తారు. ఒప్పంద పొరుగు సేవల విధానంలో ఈ నియామకాలు జరుగుతాయి. ఆయుష్ వైద్యులు, ప్రోగ్రామ్ మేనేజర్లు, ఫైనాన్స్ మేనేజర్లు ఈ సిబ్బందిలో ఉంటారు. మసాజిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు కూడా ఉన్నారు. ఫిజియోథెరపిస్టులు, మల్టీపర్పస్ వర్కర్లు, యోగా ఇన్స్ట్రక్టర్లు, స్వీపర్లు కూడా నియమితులవుతారు. ప్రజలకు సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఈ నియామకాలు చేపడుతున్నారు. పంచకర్మ థెరపిస్టులు, కాంపౌండర్లు కూడా ఈ నియామకాల్లో ఉన్నారు. జిల్లా స్థాయిలో కూడా ప్రోగ్రామ్ మేనేజర్లను నియమిస్తారు. 72 MPWలు, 45 స్వీపర్ల పోస్టులను భర్తీ చేస్తారు. గతంలో NRHM కింద పనిచేసి తొలగించిన వారిని ఇప్పుడు తీసుకుంటారు. మిగిలిన పోస్టులను APMSRB, ఆయుష్ శాఖల ద్వారా భర్తీ చేస్తారు. అంతేకాదు, స్టేట్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్లో పనిచేస్తున్న సిబ్బందికి జీతం పెంచనున్నారు. రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళిక 2024-25 మార్గదర్శకాలకు అనుగుణంగా వేతన పెంపు ఉంటుంది. 2024 ఏప్రిల్ నుంచి బకాయిలు కూడా చెల్లిస్తారని ఈ సందర్భంలో తెలియజేశారు.